కడప ముద్దు రాజకోటి వద్దు బజ్జీరా వస్తుంది. అందువల్ల దయచేసి మీరు కడప మాజీ ముఖ్యమిత్త మా సిద్ధోట మండలము కడపలో చేర్చండి దయచేసి. రాజ్యోటి పోవాలంటే ఒక మనిషి ఏం తెలియకుండా ఒక మనిషి జత తీసుకోవాలంటే రాలేడు. కడప అయితే ఒక గట్టిగా 20 నిమిషాలు మనిషి తీసుకుపోవచ్చు, తీసుకురావచ్చు. కాబట్టి మీకు దయచేసి మాకు ఈ ఒంటిమిట్ట ఈ సిద్ధవటము కడప జిల్లాకి చేయండి. ఎందుకంటే చాలా మంది ముస్లిం చాలా మంది కడప జిల్లా చేయమని కోరుతున్నాము. ముఖ్య కారణం నుంచి మన మండలం 2 మండలాలు ఒంటిమిట్ట సిద్ధవటం నుంచి రాయచోటి అది రాయచోటిలో మన కడపలో కలపాలని ఈరోజు ఇక్కడంతా కలిసి మదీన్ తరఫు నుంచి మరియు గ్రామస్తులు ముస్లిం సోదరులందరూ కలిసి మా మండలాన్ని ఈ ఒంటిమిట్ట మండలాన్ని అంతా మనకు కడపలోకి కలపాలని తీర్మానం చేయడం అయినది. అందరూ కలిసి తీర్మానించడం అయినది. చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చేయండి సార్. అదే థ్యాంక్ యూ సార్. సిద్ధోటం మండలం ఒంటిమిట్ట మండలం మాకు కడప జిల్లాలోనే కావాలా. ఎందుకంటే भाई बुजुर्ग हमको रायचोटी नको कड़प जिला होना कड़प जिला मुद्दू रायचोटी उद्दू हमें यहाँ को एकदम बाजू लोग हर एक काम को जाना पड़ेगा। कलेक्टर ऑफिस में जाना हमें रायचोटी जा सकते नहीं। हर एक काम की मांग करोगी हमें कड़पा जिला को जाना हमें रायचोटी जा सकते नहीं। जरूर कड़पा होना हमारा सिद्धोट मंडलम ఒంటిమిట్ట మండలం కడప జిల్లా మిల్లా. మరియు మా సోదరులకు నా మిత్రులకు అందరికీ మన సిద్ధవటం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మేము ఇక్కడికి రావడం మొదటి విషయం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన సిద్ధవటం మండలం బ్రిటిష్ కాలం నుండి 1807 టైంలో కూడా జిల్లా కేంద్రంగా ఉంటుంది. 2009 వరకు కూడా మన సిద్ధవటం మండలం వచ్చి మన కడప జిల్లాలో ఉంది. కానీ అప్పటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం అయితే ఓటింగ్ లిస్ట్ మన ఓటింగ్ ద్వారా మనం రాజంపేటలో కలపడం జరిగింది. కానీ తర్వాత కూడా మనకు ప్రతిదానికి జిల్లా కేంద్రం వచ్చి ఇదే ఉంది, కడప జిల్లానే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాల రీత్యా గత ప్రభుత్వంలో కూడా ఈ కొత్త జిల్లాలు ఏర్పడడం జరిగింది. ఏర్పడినప్పుడు కూడా అన్నమయ్యలో కలిపినా కూడా అందరి ప్రజల నుంచి వచ్చిన వినతులను వ్యతిరేకతలను వాళ్ళు చూసుకొని అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సత్వర చర్య తీసుకొని అప్పుడు నాయకులు చొరవతో మళ్ళీ దీన్ని మన మండలం వచ్చి మన కడప జిల్లాలోనే ఉంచేశారు. ఇది చరిత్ర రీత్యా మన మండలం ఎప్పుడు కూడా ఇక్కడే ఉంది. ఈరోజు ఈ మండలాన్ని తీసుకొని పోయి రాయచోట్ల కలపడం అంటే తల్లి నుండి బిడ్డను వేరు చేయడం. ఫస్ట్ అది విషయం. తల్లి నుండి బిడ్డను వేరు చేయడం ఎంత పాపమో ఇక్కడ ఉండే ఈ సిద్ధవటం మండలాన్ని తీసుకొని పోయి రాయచోట్ల కలపడం కూడా అంత ఇచ్చిన పాపం. ఇక్కడ ఉండే ప్రజలకు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు అది ఇప్పుడు ఉండే కూటమి నాయకులందరూ అర్థం చేసుకొని దీని మీద సత్వర న్యాయం తీసుకొని మా మీద మండలాల మీద కక్ష సాధింపు చర్య కాకుండా మా మండల వాసులకి మండల ప్రజలకి అందరికీ మీరు సానుకూలంగా స్పందించి అందరూ వచ్చారు. ఈరోజు వచ్చి మేము జేఏసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధవటం జేఏసీ అందరూ ఉన్నారు దీంట్లో. రాజకీయవేత్తలు అయితేనేమి మళ్ళీ పత్రికా మిత్రులు విద్యావంతులు మేధావులు అందరూ కలిసి ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఈరోజు మేము పోరాట దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలు మేము మా మండలాన్ని మాకు ఇచ్చినంత వరకు మేము దీన్ని విరమించేదే ఉండదు. దీనికి ఎంతటి పోరాటాలైనా మేము చేయగలుగుతాము. శక్తి వంచన లేక దీని మీద ఏ చర్యలు జరిగినా కూడా దానికి మేమంతా గట్టిగా నిలబడి దీన్ని మా మండలాన్ని మేము సాధించుకునేదాకా వదిలేదు లేదు. ఎందుకంటే మా తల్లి నుండి ఒక బిడ్డని వేరు చేయడం ఎంత ఇదిగా ఉంటుందో మేము పుట్టిన గడ్డ నుంచి తీసుకొని పోయి మమ్మల్ని రాయచోట్ల కలపడం ఎక్కడ న్యాయం అండి? కూటమి పెద్దలు కానీ కూటమి నాయకులు కానీ దీని మీద చొరవ తీసుకొని లేకుంటే ఇది ఈరోజు స్టార్ట్ అయిన ఈ పోరాటం వచ్చి మహా పోరాటంగా ఇది సునామీగా తయారై మీ ప్రభుత్వానికి 2 మండలాల్లో ఇబ్బంది కాకుండా ఉండాలంటే దీని మీద సత్వర చర్య తీసుకొని ఇక్కడ ప్రజలకి మీరు వచ్చి మేము సంక్షేమ పాలన అంటున్నారు కదా, గత ప్రభుత్వం చెడు చేసింది అన్నారు. ఓకే, హ్యాపీ. మదనపల్లి 50 కిలోమీటర్లు ఉండే మదనపల్లిని తీసుకొని పోయి జిల్లా చేసినప్పుడు మమ్మల్ని 90 కిలోమీటర్లు ఉండే వాళ్ళని తీసుకొని పోయి రాయచోట్లో కలపడం ఏ న్యాయము? మాకు మీరు రాజంపేట కేంద్రంగా చేయండి, మేము వద్దడం లేదు కదా. రాజంపేట కేంద్రం చేయండి, మేము దాంట్లో అయినా ఓకే. లేని పక్షంలో మమ్మల్ని కడపలో కలపండి. మాకు యథావిధిగా ఉండేదాన్ని మాకు పెట్టండి. మేము కొత్తగా వచ్చి మాకు వచ్చి ఏదో మీరు తయారు చేసి మీతో కాని దాన్ని తీసుకొని వచ్చి మేము ఇవ్వడం అడగడం లేదు కదా. ఎటువంటి ఉండే వాటిని అలాగే చేయాలి. ఈ రెచ్చగొట్టే ధోరణిలు మా ప్రజల్ని ఇబ్బంది పెట్టేది చేయకూడదు. ఏ పరిపాలన కూడా
అది గుర్తుపెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అందరూ చొరవ తీసుకొని దీని మీద మా ప్రజల బాధను మనోవేదను ఈ ఉసురు మీకు తగలకుండా ఉండాలంటే మీరు దీని మీద బాగా తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని మా మండలాన్ని మాకే ఉంచండి. లేకుంటే దీని మీద జరిగే పరిణామాలు జేఏసీ ద్వారా జేఏసీ సభ్యులు మండల ప్రజలు అందరూ కలిసి చాలా తీవ్రంగా దీని మీద మేము ప్రతిఘటిస్తాం. దీని మీద ఏ విధంగా దీని మీద రాజీ పడే ప్రసక్తే లేదు. దానిలో భాగంగానే ఈరోజు మేము మన ఎంఆర్ఓ గారికి అర్జీ రాసుకొని దాని ద్వారా అందరూ కలిసి సంతకాలు పెట్టి సంతకాల సేకరణ చేసి తీసుకొని వచ్చి ఇచ్చాము. దాని మీద ఎంఆర్ఓ గారు కూడా నేను పై అధికారులు ఫార్వర్డ్ చేస్తామన్నారు. దీని మీద సత్వర నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి చేయాలి. చేయని పక్షంలో దీన్ని మేము మాకు న్యాయం చేయని పక్షంలో మేము చేసే దీక్షలు అన్నీ కూడా కఠినంగా ఉంటాయి. ఈ మూలంగా అందరూ నన్ను అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులకు ధన్యవాదాలు.